హాయ్ అందరికీ నమస్కారం. భారత్ పాకిస్తాన్ మధ్య 14వ తారీఖున హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. దానికోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ గణాంకాలు ఉన్నాయి ఇక్కడ. భారత్ పాక్ మధ్య ఆసియా కప్లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లు 19. అందులో 10 భారత్ గెలిచింది, 6 పాకిస్తాన్ గెలిచింది, 3 డ్రాగా ముగిశాయి అన్నమాట. అయితే ఇప్పటి వరకు వచ్చి భారత్ పాకిస్తాన్ ఫైనల్లో మాత్రం తలపడలేదు. కానీ ఇవాళ మాత్రం ఫైనల్లో కూడా భారత్ పాకిస్తాన్ తలపడే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ఎందుకంటే శ్రీలంక జట్టు వీక్గా కనపడుతోంది, బంగ్లాదేశ్ జట్టు వీక్గా కనపడుతోంది. వాస్తవానికి ఆసియా కప్పుల్లో ఇప్పటి వరకు టైటిల్ గెలిచిన వాళ్లలో 8 సార్లు భారత్ గెలిస్తే 6 సార్లు శ్రీలంక గెలిచింది, 2 సార్లే పాకిస్తాన్ గెలిచింది. రకరకాల కారణాలతో కొన్ని టోర్నీలో మనం పాల్గొనలేదు, పాకిస్తాన్ కొన్ని టోర్నీలో పాల్గొనలేదు. కానీ శ్రీలంక మాత్రం చాలా ఆసియా కప్లో బ్రహ్మాండమైన ప్రదర్శన చేస్తూ వచ్చింది. అందుకే ఎప్పుడు కూడా భారత్ వర్సెస్ శ్రీలంక ఎక్కువ జరిగినాయి తప్ప భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్లు జరగల. కానీ ఈసారి జరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే శ్రీలంక చాలా వీక్గా ఉంది, బంగ్లాదేశ్ వీక్గా ఉంది. అటువంటిప్పుడు భారత్ మాత్రమే పాకిస్తాన్ మాత్రమే భారతదేశానికి గట్టి పోటీ ఇవ్వగలదు. కాబట్టి రేపు 14వ తారీఖున జరగబోయే మ్యాచ్తో పాటుగా మళ్ళీ ఫైనల్లో కూడా భారత్తో పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ఉండబోతోంది అంటున్నారు. ఏదేమైనా ఎప్పుడు కూడా పాకిస్తాన్కి భారతదేశం మీద మ్యాచ్లు అంటే ఏ వరల్డ్ కప్లో కూడా గెలవలేదు. సో అసలు ఫైనల్లో మ్యాచ్లు అంటే రెండిట్లోనూ పాల్గొంది. ఒకటి ఛాంపియన్స్ ట్రోఫీ, మరొకటి T20 వరల్డ్ కప్. ఈ రెండింటిలోనే పాకిస్తాన్, భారత్ తలపడ్డాయి. ఈ రెండింటిలో కూడా భారత్ విజయం సాధించింది. ముఖ్యంగా చెప్పాలంటే వరల్డ్ కప్ టోర్నీలు, ఐసీసీ టోర్నీలో ఎప్పుడు కూడా భారతదేశాన్ని ఆధిపత్యంగా కొనసాగుతోంది. పాకిస్తాన్ గెలవటం అనేది చాలా రేరెస్ట్ కేసెస్లో మాత్రమే జరుగుతుంది, పాకిస్తాన్ గెలవటం అనేది. సో ఈసారి కూడా భారతదేశం ఆసియా కప్ గెలుచుకోబోతోంది, ఫేవరెట్గా బరిలోకి దిగబోతోంది. అంటే భారత్ 2 సార్లు పాకిస్తాన్ని కొట్టబోతుంది అనమాట. ఒకటి 14వ తారీఖున ఓడించబోతోంది, 2 ఫైనల్ మ్యాచ్లో కూడా ఓడించబోతోంది. మొత్తం మీద ఇంట్రెస్టింగ్ గణాంకాలు అయితే ఇవి. సో మొట్టమొదటిసారి ఫైనల్లో తలపడబోతున్నారు భారత్ పాకిస్తాన్. అది చాలా ఇదే 14వ తారీఖు జరగబోయేది హై వోల్టేజ్ అంటే ఇక ఫైనల్లో అంటే ఊహించండి, చాలా మోత మోగిపోద్దని చెప్పాలి. సో ఆ మ్యాచ్ల కోసం భారత జనాభా, అటు పాకిస్తాన్ జనాభా ఒక రకంగా చెప్పాలంటే వరల్డ్ ఎదురు చూస్తున్నాయని చెప్పాలి. భారత్ పాకిస్తాన్ అంటే అంత గొప్పగా ఉంటుంది ఆ టెన్షన్ పూర్ అని చెప్పాలి. మరి వేచి చూద్దాం, భారత్ విజయం సాధిస్తుందని ఒక హోప్ తోటి మనం ముందుకెళ్దాం.